వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ వే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. అదేవిధంగా 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ. రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 7th సిపిసి పే మ్యాక్స్ అనేది మనకు శాలరీ 7th సిపిసి మీద పే చేయడం జరుగుతుంది. మెడికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్లయితే మనకు A2, A3, B1, C1 ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫిజికల్లీ ఫిట్ ఆల్ రెస్పెక్టివ్ విజువల్ యాక్టివిటీ కానీ మనం గమనించవచ్చు. అదేవిధంగా విజన్ మనము ఇక్కడ గమనించవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ క్యాండిడేట్ షోల్డ్ బి బిట్వీన్ ద డేట్స్ గివెన్ బిలో బోత్ డేట్స్ ఇంక్లూడ్స్ అని ఇచ్చారు. మనకు 18 to 33 years అనేది మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కానీ మనం గమనించవచ్చు. ఎన్సీఎల్ వచ్చేసి 3 years, అదేవిధంగా SC/ST వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్. అలా మనకు యూఆర్ అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఓబీసీ, ఎన్సీఎల్, SC/ST మనం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ చూడవచ్చు. ఎగ్జామినేషన్ ఫీజ్ క్యాండిడేట్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ కేటగిరీ డీటెయిల్స్ బిలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. కేటగిరీకి ఆల్ కేటగిరీకి ఫర్ కేటగిరీ వచ్చేసి మనకు 500 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా SC/ST ఎక్స్ సర్వీస్ మ్యాన్, PWBD ఫీమేల్ ట్రాన్స్జెండర్ వాళ్ళకు మొత్తం గమనించి మనకు 250 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ అదే సిబిటి కోసం మెన్షన్ చేయడం జరిగింది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ గమనించినట్లయితే ఓన్లీ వన్ ఆన్లైన్ అప్లికేషన్ త్రూఅవుట్ ఎనీ ఆఫ్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ RRB is required to be submitted by the candidate. ఇక్కడ మనకు ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ షెల్ బి కంపోజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేజ్ అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా PET ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళైతే ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకు DV అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసము పిలవడం జరుగుతుంది. అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ డ్యూరేషన్ ఇన్ మినిట్స్ అని ఇచ్చారు. అంటే 90 మినిట్లు మనకు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్ ఈచ్ 1 మార్క్ ఫ్రమ్ అని ఇచ్చారు. అంటే ఒక క్వశ్చన్కి 1 మార్క్ అనేది మనకు కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా జనరల్ సైన్స్ చూసుకున్నట్లయితే 25 మార్క్స్, మ్యాథమెటిక్స్ చూసుకున్నట్లయితే 25 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ చూసుకున్నట్లయితే 30 మార్క్స్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ చూసుకుని 20 మార్క్స్, టోటల్గా మనకు 100 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 3 will be నెగిటివ్ మార్క్స్, అంటే 1/3 మార్క్ మనకు షెల్ బి డిటెక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు 1/3 అనేది మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండడం జరుగుతుంది మెన్షన్ చేశారు. అదేవిధంగా PET చూసుకున్నట్లయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మనకు మేల్ క్యాండిడేట్కి వచ్చేసి షోల్ బి ఏబుల్ టు లిఫ్ట్ అండ్ క్యారీ 35 kg ఆఫ్ వెయిట్ ఫర్ ఏ డిస్టెన్స్ 100 meters. అంటే మనకు 35 kg అనేది 100 meters వరకు మనం మోయాలి. 2 minutes ఇన్ 1 ఛాన్స్ అని ఇచ్చారు. వితౌట్ పుట్టింగ్ ఇన్ ద వెయిట్ డౌన్, మన కింద పడేయకుండా 100 meters అనేది డిస్టెన్స్లో తీసుకోవాలి. 35 kgని మెన్షన్ చేయడం జరిగింది. షోల్డ్ బి ఏబుల్ టు రన్ ఆఫ్ ఫర్ ద డిస్టెన్స్ 1000 meters ఇన్ 4 minutes and 15 seconds ఇన్ 1 ఛాన్స్ అని ఇచ్చాడు. అదేవిధంగా మనకు ఫీమేల్ క్యాండిడేట్కి చూసుకున్నట్లయితే షోల్డ్ బి అబుల్ ఫర్ లిఫ్ట్ ఇన్ 20 kg ఫర్ వెయిట్ ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 100 meters. అంటే మనకు ఫీమేల్ క్యాండిడేట్కి చూసుకున్నట్లయితే 20 kg అనేది వెయిట్ మనకు 100 meters తీసుకోవడం జరుగుతుంది. 2 minutes ఇన్ 1 ఛాన్స్ అని ఇచ్చారు. అంటే 2 minutesలకు 1 ఛాన్స్ అనేది ఇస్తారు. షోల్డ్ బి ఏబుల్ టు రన్ ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1000 meters టు 5 minutes and 40 seconds ఇన్ ద 1 ఛాన్స్ అని ఇచ్చారు. డీటెయిల్స్ ఆఫ్ వేరియస్ RRB ఆర్ ఇండికేట్ బిలోని మెన్షన్ చేయడం జరిగింది. అంటే మనకు నేమ్ ఫర్ RRB అండ్ రైల్వేస్ అని ఇచ్చారు. అదేవిధంగా మనకు ప్రతి జోన్ ఇవ్వడం జరిగింది. అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్ ప్రతి జోన్ మనకు ఇవ్వడం జరిగింది. దీనిలో మనకు అఫీషియల్ వెబ్సైట్ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ మనకు ఇచ్చారు. రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 కింద మనకు ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డేట్ ఆఫ్ ఇండికేటివ్ నోటిఫికేషన్ అనేది మనకు 27/12/2025 నుండి రావడం జరిగింది. అదేవిధంగా ఓపెనింగ్ డేట్ ఇన్ టైమ్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అంటే మనకు 31st 1వ నెల నుండి స్టార్ట్ అయింది. క్లోజింగ్ డేట్ అండ్ టైమ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అది మనకు 2వ తేదీ మార్చిలో మనకు కంప్లీట్ అయితే అవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఫర్ ద సబ్మిటెడ్ అప్లికేషన్, అంటే మనకు ఫీ పేమెంట్ అనేది మనకు 4th 3 అని ఇచ్చారు. అంటే మార్చి 4వ తేదీ వరకు మనము ఫీ పేమెంట్ అనేది చేయవచ్చు. డేట్ అండ్ టైం ఫర్ మాడిఫికేషన్ విండో, ఏమైనా మనం కరెక్షన్ మాడిఫికేషన్ చేసుకోవాలి అంటే మనకు 5వ తేదీ 3వ నెల, అంటే మార్చి 5వ తేదీ వరకు మనం కరెక్షన్ చేసుకోవచ్చు. ఈ పోస్టులన్నీ మనకు 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 10th క్లాస్ ప్రతి ఒక్కరు మనకు దీనికి ఎలిజిబుల్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని జాబ్స్ నోటిఫికేషన్ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.